తన కూతుర్ని కలుసుకోలేకపోయాననే బాధతో ఆపరేషన్ చేస్తూ ఏదో పొరపాటు చేశారు. ఆ పాప చనిపోయింది. ఇంతకు ఏడి డాక్టరు? నాతోనూ ప్రీతోనూ గొడవపడి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నర్సయ్య, అయ్యా చిదుంకోటి పట్రా. వద్దు బాబు, ఇప్పటికే చాలా తాగారు. నా మాట వినండి. చేయండి నర్సయ్య. ఆఖరికి నువ్వు కూడా నన్ను పట్టించుకోవా? టీ మాట కూడా నేను వినేయాలా? అంటే తేనన్నా నా మాటన నీకు గౌరవం లేదా? అదేం మాటయ్యా, ఎందుకలా అంటారు? ఇప్పటికే చాలా తాగారు. వెళ్ళి పడుకోండి. రాత్రంతా నిద్రపోలేదు. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? నేను అడిగింది ఇవ్వడానికే నువ్వు ఇక్కడ ఉంది. అది వదిలేసి నా ఆరోగ్యం గురించి నీకెందుకు ఫీలింగు? నేనేమైపోతే నీకెందుకు? నాకు కావలసిన వాళ్ళకే నేను అవసరం లేదు. అలాంటప్పుడు నీకెందుకు? వెళ్ళు, వెళ్ళి మందు బాటలు పట్రా. చక్రి, చెవరు? మాయగారు నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నాను. ఈ దరిద్రాన్ని చూడటానికి ఇంకా ప్రాణాలతో బ్రతికే ఉన్నాను. మావయ్య గారు అంటున్నారేంటి? అసలు తాతయ్యకి డాక్టర్ గారికి సంబంధం ఏంటి? ఏంటి చక్రి ఇది? నీ గురించి రకరకాలుగా కథలు వింటుంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. నువ్వు రోజు రోజుకి ఎంత పతనమైపోతున్నావో తెలుసా? నీ అపాయింట్మెంట్ కోసం పెద్ద పెద్ద విఐపీలు ఎదురు చూసే గొప్ప డాక్టర్వి నువ్వు. తాగి తాగి ఎలా అయిపోయావో చూడు. అయినా ఈ తాగుడేంటి? 10 మందికి మంచి చెప్పే డాక్టర్వి ఇలా చేయొచ్చా? నో నో, నేను డాక్టర్ కాదు అంకుల్. నేను డాక్టర్ నన్ను ఎవరు చెప్పారు? నేను డాక్టర్ కాదు. చక్రి, జరిగిందంతా నాకు అర్థమైంది. నేనంతా చక్కదిద్దుతాను. నా మాట విను. ఈ తాగుడు మాని మామూలు మనిషి అవటానికి ప్రయత్నించు. వద్దు మావయ్య, నాకు ఈ ప్రపంచంతో అవసరం లేదు. నేను కోరుకునే ప్రపంచం ఇక్కడే ఉంది. క్షమించండి, దయచేసి నన్ను చూడడానికి మీరెవ్వరు రాకండి. ప్లీజ్ ప్లీజ్ వదిలేండి. చక్రి, ఎవరు రావద్దు నా దగ్గరికి. తను ఇలా వదిలేండి. చక్రి, చక్రి, నా మాట విను. తలుపు తీ. చక్రి, చక్రి. ఎంతకాలం నుంచి ఇలా తయారయ్యాడు? ప్రియమ్మ గారు దూరం అయినప్పటి నుండి ఇలాగే ఉన్నారయ్యా. సరే, నువ్వైనా కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగేనయ్యా.
నర్సయ్య, ఆ, ఎవరైనా డాక్టర్ గారు ఆయన్ని ఎందుకు మావయ్య అని పిలుస్తున్నారు? ఆయన ఎవరో కాదమ్మా, డాక్టర్ గారి మావయ్యకి సొంత అన్నయ్య. అసలు డాక్టర్ గారికి ప్రియమ్మ గారికి పెళ్లి చేసింది కూడా ఆయనే. అసలు డాక్టర్ గారికి డబ్బు లేదని, పేదవాడని విశ్వనాథం గారు పెళ్లి చేయను అంటే ఈయనే గొడవపడి తనే పెళ్లి చేశారు. అటువంటి మనిషి ఇలా కనిపిస్తే తట్టుకోలేకపోతున్నారు. డాక్టర్ గారు ఎప్పుడు మారుతారో, ఎప్పుడు మామూలు మనిషి అవుతారు. ప్రియా, అన్ని డిపార్ట్మెంట్లోకి మార్చిలోనే ఇన్కమ్ బాగా తక్కువగా ఉంది. అవును డాడీ, నేను అదే అనుకుంటున్నాను. లాభం లేదు, ఏదో రకంగా ఇక్కడ కూడా డబ్బులు లాగాలి. శవాల్ని కూడా పీడించండి. ఇంకెందుకు ఆలస్యం? శారదా, అసలు మార్చరీ మెయింటెనెన్స్ కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? సెంట్రలైజ్డ్ ఏసీ కావాలి, దానికి నెలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? నాకు చెప్పకుండా శవాల లెక్కలు. మీ తండ్రి కూతుళ్ళు లెక్కలేసుకుంటున్నారుగా, అది చాలు. ఏం చేశారా? మీ ఇద్దరు కలిసి చక్రవర్తిని ఏం చేశారా? ఏం జరిగింది అన్నయ్య? ఏం జరిగిందా? బంగారం లాంటి మనిషిని పిచ్చివాణి చేశారు కదరా. ఎందుకు ఇలా చేశారు? ప్రపంచమంతా గర్వించదగ్గ డాక్టర్ని ప్రపంచమే మర్చిపోయేలా చేశారు కదరా. ఏం పాపం చేశాడ్రా? నీ కూతురు మెడలో తాళి కట్టడమేనా అతను చేసిన పాపం? ఈ ఇంటికి అల్లుడు కావడమేనా తనకొచ్చిన శాపం? ఏంటి పెదనాన్న, అక్కడికి వెళ్ళక మిమ్మల్ని కూడా మార్చేశాడా? పాపం వాడు కాదు, మేము చేసుకున్నది. అలాంటి గుడిసెల్లో బతికేవాడిని తీసుకొచ్చి అల్లుడిని చేసుకుని మేము తప్పు చేశాం. కుక్కను తీసుకుని అందరం ఎక్కిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఎవర్రా కుక్క? చక్రవర్తి. నిజమే, నీకు నీ ఆస్తికి కుక్కలా కాపలా కాశాడు. నీ కూతురు మెళ్ళలో తాళి కట్టిన పాపానికి కుక్కలాగే విశ్వాసం చూపించి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చాడు. మమ్మల్ని పైకి తీసుకొచ్చాడా? ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? అతను రాకముందు కూడా నేను కోటేశ్వరుణ్ణే. అతను నన్ను పైకి తీసుకొచ్చేది అరే, అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదురా? నీ గురించి నాకు చెప్పకరా. చక్రవర్తి నీకు అల్లుడు కాకముందు నీ ఆస్తి ఎంత? చక్రవర్తి వచ్చాక నీ ఆస్తి ఎంత? అతని తెలివితేటలను సొమ్ము చేసుకున్నావు. తను మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుంటే ఆ పేరును వాడుకొని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి కోట్లు వెనకేసుకున్నావు. అవసరం తీరాక ఇలా వీధిలోకి నెట్టేశావు. ఎవ్వరూ నెట్లేదు, అతనే పొగరెక్కి అలా చేసుకున్నాడు. ప్రియా, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఎంత కాదన్నా అతను నీకు భర్త, నీ బిడ్డకు తండ్రి. అతని విలువ ఇప్పుడు తెలియకపోయినా రేపైనా అర్థమవుతుంది. ఆ రోజు నీకు అందనంత ఎత్తులో అతను ఉంటాడు. నాకతను అవసరం లేదు పెదనాన్న. నా భర్తగా బతకాలి అంటే నా వాళ్ళని గౌరవించాలి, నా స్టేటస్ కి తగ్గట్లు బతకాలి. ఎప్పుడు చూసినా పేదవాళ్లు ఆ జనాలకి సేవలు చేయడం, వాళ్ల మధ్యనే బతకడం నాకు తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది. అమ్మా ప్రియా, ఇప్పుడు ఏమంటావన్నయ్య? మమ్మల్ని కాదనుకున్నాక ఎలా అయిపోయాడో చూసొచ్చావుగా. పచ్చి తాగుబోతయ్యాడు. ఇప్పుడు స్టెథోస్కోప్ పట్టుకోవాలంటేనే ఒడికిపోతున్నాడు. అది ఆయన గారి పరిస్థితి. చూడన్నయ్య, నాకు సంఘ సంస్కృతి లాంటి అల్లుడు అవసరం లేదు. నాకు నా కూతురికి అనువుగా ఉండే అల్లుడు కావాలి. అవును బావగారు, ఇక్కడ ఎవరికి మనుషులతో పని లేదు, మనీతోనే అవసరాలుంటాయి. బంగారం లాంటి మనిషి అవసరం లేదు, బానిస లాంటి మనుషులు కావాలి. నా కూతురికి తాళి విలువ తెలీదు, ఐదోతనానికి అర్థం అసలే తెలీదు. మీ తమ్ముడు గారికి అల్లుడంటే గౌరవం లేదు, అయిన వాళ్ళు ఎంత చెప్పినా చెవికెక్కదు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇవి వీళ్ళ ఆలోచనలు. వీళ్ళని మార్చాలనుకోవడం మీ వల్ల కాదు.
శారదా, మధ్యలో దూరి లేనిపోయిన ఈ వాగకు. అన్నయ్యకి ఎవరు ఎలాంటి వాళ్ళో బాగా తెలుసు. వెళ్ళి మా భోజనానికి ఏర్పాటు చేయి. వెళ్ళు అన్నయ్య, పద భోంచేద్దాం. అవునరా, నాకు ఇప్పుడిప్పుడే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తోంది. నా కూతురికి పెళ్లి చేయటం ఆలస్యం చేసి తప్పు చేశాను. నీ కూతురికి పెళ్లి చేసి తొందరపడ్డాను. కడుపు నిండిపోయిందిరా, వస్తాను. ఏంటి డాడీ పెదనాన్న మాట్లాడితే ఆయన్ని వెనకేసుకొచ్చి మనల్ని అలా అనేసి వెళ్ళిపోతారేంటి? పెద్ద ఆయన కదమ్మా, చాదస్తం ఎక్కువ. ఆయనకి దీన జనోద్ధరణ చేసే అల్లుడు దొరికితే అప్పుడు తెలుస్తుంది. చూద్దాం. ఆయన ఎవరో కాదమ్మా, డాక్టర్ గారి మావయ్యకి సొంత అన్నయ్య. మావయ్య అంటే నేను మళ్ళీ జయంతి గారి చుట్టరికల్లోనే కలుసున్నానా? తాతయ్య ఒకవేళ నన్ను చూసుంటే ఏం జరిగేది? శుభలేఖ మీకు ఇచ్చి వెళ్దామని వచ్చానమ్మా. ఇంతకీ పెళ్ళెప్పుడు? సరిగ్గా వారం ఉందమ్మా. పాపం డాడీ, నేను ఇల్లొదిలి వచ్చేసానని ఎంత ఫీల్ అయ్యారు, ఎంత బాధపడుతున్నారు. పెద్దమ్మ, జయంతి గారు, పెదనాన్న, రాజా, మాధవి అందరూ ఎలా ఉన్నారో ఏంటో. రండి, త్వరగా భోజనానికి రండి. వచ్చి భోజనం చేయండి. పిలుస్తుంది మిమ్మల్నేనండి. రండి. రమ్మంటుంటే రండి రండి. అది కాదు, కూర్చోండి.
అక్క త్వరగా రావాలి. ఏం చేస్తున్నావు అక్క? త్వరగా రా. ఏంటమ్మా? అక్క ఈరోజు స్పెషల్ వంటలు చేశాను. చిక్కుడుకాయ కూర, తోటకూర పప్పు, బీరకాయ పచ్చడి. నువ్వు తిని రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి. ఇదంతా నీకెందుకమ్మా? లేనిపోని శ్రమ. నేనుండేదాన్ని కదా. నువ్వెలా వండుతావక్క? నాకు వంట నేర్పిస్తూ చందు ఏం చెప్పిందో తెలుసా? వంటిల్లో మన సామ్రాజ్యం, దాన్ని ఎవరైనా సొంతం చేసుకోవాలని చూస్తే యుద్ధం చెయ్యాలి అంటూ ఫస్ట్ లెసన్ నేర్పింది. సో నా సామ్రాజ్యంలోకి ఎవరిని ఎంటర్ కానిచ్చేదే లేదు. అంతే. కూర్చోండి కూర్చోండి. వెంటనే అన్ని తినేసి నాకు మార్కులు వేయాలి. ఓకే? తినండి. చాలు. ఏంటలా చూస్తున్నారు? ఏం లేదు. తినండి. మీరు తినండి అక్క. హలో 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 ఎవరండి? మాట్లాడరేంటి? మిమ్మల్ని. హలో హలో ఎవరండి? ఇటువంటి హలో ఫోన్ చేసి మాట్లాడరేంటి? మీరు ముందు వెళ్ళి భోంచేయండి చేయండి. వడ్డించిన కంచు అలా ఎదురు చూడకూడదు. వెళ్ళండి, నేను మాట్లాడతాను కదా. జయంతి కదా. హలో హలో ఇదిగో చూడండి, మీరు ఎవరో గాని ఆయన ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు. మీకు అంతగా మాట్లాడాలనిపిస్తే ఓ గంట తర్వాత ఫోన్ చేయండి, సరేనా? డిస్టర్బ్ చేయకండి. ఎవరో తెలిసిన వాళ్ళే ఉంటారు, అలా కట్ చేసావండి. తెలిసిన వాళ్ళైతే మాట్లాడతారు, అలా మూగ వాళ్ళలా ఉండిపోరు. మీరు రండి, భోంచేదురు గాని రండి. జయంతి గారు అక్కడ ఉన్నారు అంటే నవీన్ గారిని పెళ్లి చేసుకోలేదు, ఆ పెళ్లి జరగలేదు. డాడీకి వండి వడ్డిస్తుంది అంటే నా కోరికల్లో ఒకటి నెరవేరబోతుందా? భగవంతుడా, ఇన్నాళ్లకు నన్ను కరుణించావా తండ్రి? భమ్మ భమ్మ బంగారు బాగున్నావే అమ్మడు. బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు. ముద్దు కావాలి, హత్తుకోవాలి, సిగ్గుపోవాలి, అగ్గిరేగాలి, ఏం చేస్తావో చెయ్యి. భమ్మ భమ్మ బంగారు బాగున్నావే అమ్మడు. ఓయ్ బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రతి ఏటా నిర్వహించే అత్యుత్తమ పురస్కారం ఈసారి మన దేశానికి దక్కింది.
న్యూరల్ ఇంపాక్ట్ అనే సబ్జెక్టు మీద మన రాష్ట్రానికి చెందిన డాక్టర్ చక్రవర్తి గారు సబ్మిట్ చేసిన థీసిస్ కు ఈ పురస్కారం దక్కడం విశేషం. దాదాపు 80 దేశాలు పాల్గొనే ఈ పోటీలో మన తెలుగు డాక్టర్ సత్తా చాటారు. దాదాపు 5,000 మంది అంతర్జాతీయ డాక్టర్స్ పాల్గొనే ఈ సదస్సులో చక్రవర్తి గారికి ఈ అత్యున్నత పురస్కారం ప్రదానం చేయనున్నారు. డాడీ అమ్మమ్మ డాడీ ఫోటో చూపిస్తున్నారు, తొందరగా రా.